ఫామ్ హౌస్ ముట్టడిస్తామని కొంతమంది అల్లర్ముఖులు, క్యాంప్ ఆఫీస్ మీదకి వస్తామని కొంతమంది అల్లర్ముఖులు, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళండి. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఆరండర్ కాలనీకి 95% పూర్తి చేసినాం. ఇంకొక 10% పూర్తి, ఇంకో 5% 10% చేయాలి. దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. దాడిగిడి చేయాలనుకుంటే సెక్రటరియట్కి ఇవ్వండి, కలెక్టరేట్ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వండి, ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వండి, లేకపోతే మీ మంత్రుల్ని కలవండి, మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. మీకోసం ఆర్డీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీసు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవసరం అంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా చెప్పినాం. పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి వ్యక్తులు, మూర్ఖులు. కేసీఆర్ ఏం చేస్తాడు? ఇలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇలా ఎమ్మెల్యే క్యాంపస్ స్థానాల పగలతో మీకు ఏమొస్తుంది? మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం, మీ మీద కంప్లైంట్ ఇస్తున్నాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. కాబట్టి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు, సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరికాయ కొట్టలేడా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 100 పనులు చేసిండు, 10,000 కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిండు. మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ ఏం చేయలే? 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు? సంవత్సరంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి ఏం చేసిండు? 1.5 years అవుతుంది ముఖ్యమంత్రి. గజ్వేల్కి ఏం చేసిండు? 14-11 సంవత్సరాలు ప్రధానమంత్రి గజ్వేల్కి ఏం చేసిండు? సంవత్సరం అవుతుంది ఎంపీ ఉండి రఘునందన్ రావు ఏం చేసిండు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు బుద్ధి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి. కేసీఆర్ గారు ప్రశ్నించండి. విధవ పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం, గట్టిగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి వస్తే మీ ఈపులు సాప్ అవుతాయి, మర్యాద ఉండదని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఒక సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా ఒక అఫీషియల్గా కొబ్బరికాయ కొట్టలే. ఇప్పటికీ ఏమని ఉంటారో బాగా మాట్లాడతారు కదా. మరి అలాంటి వ్యక్తి సంవత్సర కాలం అవుతుంది ఈ గజ్వేల్కి మీ ఏం నిధులు ఇచ్చిండు? ఈ అల్లర్ముఖలు నేను ప్రశ్నిస్తున్నా. ఈ గజ్వేల్కి ఏం నిధులు ఇచ్చిండు? ఒక్క కొబ్బరికాయ కొట్టదు. ఇప్పుడు మీకు సోయంటే ఈ రఘునందన్ రావు మీద దాడి చేయండి, మీకు సోయంటే మీ ప్రధానమంత్రి మీద దాడి చేయండి. కొంతమంది కాంగ్రెస్ అల్లర్ముఖలు ఫామ్ హౌస్తో మాట్లాడుతున్నారు. మీకు సోయంటే రేవంత్ రెడ్డి కిష్టాపురంలో నిరాహార దీక్ష చేసిండు. ఆయన స్వయం ఎవరిని దీక్ష చేసినప్పుడు మరి ఇవాళ అధికారంలో ఉంది కదా. మేము 95% చేసినప్పుడు ఇంకొక 5% చేయాలి. మేము 1,200 కోట్లు ఇచ్చినాం ఆరండర్ కాలనీకి. మీరు ఒక 100 కోట్లు ఇవ్వండి. మీరు ఒక 100 కోట్లు ఇస్తే తప్పండి. అధికారంలో ఉండి కేసీఆర్, రేవంత్ రెడ్డి గారా, కాంగ్రెస్, బీఆర్ఎస్? అసలు సోయి ఉందా లేదా? అసలు సోయిని మాట్లాడుతుందా, సోయి లేక మాట్లాడుతుందా? అధికారం ఎవరున్నారు? అధికారంలో నొక్కి బాధ్యత ఉంటుంది. బాధ్యతని పనిచేయాల్సింది ఎవరు? ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, వాళ్ళు కదా చేయాల్సింది.
ఆయనే కదా దీక్ష చేసింది కదా. దాన్ని ఇచ్చిపెట్టేసి కేసీఆర్ ఫామ్ హౌస్ అంటారు. అరే పని లేకపోతే పని పాట లేదా మీకు? పని పాట లేనటువంటి ఈ వ్యక్తులు ఏదో శాస్త్రం ఉంది, పని లేని మంగళి పిల్లి తల కొరికిందట, పని ఏం లేనటువంటి మంగళి పిల్లి తలకాయ కొరికిందట, తల కొరికిందట. అట్టున్నది నేను శాస్త్రం. నేను మొన్ననే ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. మల్లన్న సమస్యలని వాటిని పరిష్కారం చేయడానికి మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురండి, కలెక్టర్ దృష్టిలోకి తీసుకురామని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే శ్రీరామనవమి తర్వాత ఆర్టీఓ ఆఫీస్ ముందు వేల మందితోని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితోని నిరాహార దీక్ష చేస్తామని చెప్పిన. అది కూడా లేకపోతే అక్కడి నుంచి సెక్రటరియట్ పోతామని చెప్పిన. వాళ్ళు బెర్రె విండాలి, దున్నపోతు కాదు. వాళ్ళు ఎక్కడ వినుకోవాలి? అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర వినాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి తేవాలి, సమస్య పరిష్కారం అవుతుంది. అంటే మా దగ్గరికి వస్తే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? మేము చేసినాం కదా. కాబట్టి ఇట్లా పిచ్చి ఎవరైతే క్యాంప్ కార్యాలయం మీద వచ్చారో వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళందరూ కాంప్లైంట్ చేస్తున్నాం, కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాం. చేయకపోతే పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేస్తాం. गार्डियन साहब मुसलड़ स्वामीना आलकिद्दाम जय तेलंगाना जय तेलंगाना లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.